హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చిన్న పనుండి కొండపల్లి వైపుగా వెళ్ళాము. అయితే ఎలాగో వచ్చాం కదా, చూద్దామని చెప్పి కొండపల్లి బొమ్మలున్న షాప్స్ వైపు వెళ్ళామండి. ఇక్కడ లైన్గా ఈ స్ట్రీట్ మొత్తం ఇవే షాప్స్ ఉన్నాయి. ఇక్కడ రాజస్థాన్ నుంచి కొన్ని ఫ్యామిలీస్ వలస వచ్చేసి ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ బొమ్మలు చెక్కడం స్టార్ట్ చేశారంట. ఆర్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిందే కానీ ఇక్కడ ఈ బొమ్మలు తయారు చేయడానికి వాడే కలప, చెక్క ఇదంతా కూడా ఇక్కడ కొండ మీద దొరికేదేనండి. తెల్ల పొనికి చెక్క అని ఇక్కడ కొండ మీద దొరుకుతుందంట. దాంతోనే వీళ్ళు ఈ బొమ్మల్ని తయారు చేస్తున్నారు. ఈ బొమ్మల్ని తయారు చేసిన తర్వాత వీటికి వాడే రంగులు కూడా కూరగాయల నుంచి తీసినవి సహజ సిద్ధమైన రంగులే వాడతారంటండి. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగామండి. ఈ బొమ్మలు చాలా వరకు మనకి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా కనిపిస్తున్నాయండి. ఎద్దుల బండిలు కావచ్చు, అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి రైతులు వీళ్ళంతా కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఈ చెక్కతో ఇలాగా షేప్స్ తయారు చేసుకొని పెట్టుకున్నారండి. కేవలం బొమ్మలే కాకుండా మనకి కావాల్సిన బ్యాంగిల్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా ఉంటాయండి. మనకి ఇంకా షో పీసెస్, అలాగే మనం జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి జ్యువెలరీ బాక్సెస్ కానివ్వండి, కుంకుమ భరణలు అలాంటివి కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వినాయకుడు విగ్రహం వచ్చేసి ఒకటే కర్రతో చెక్కారండి. దీనికి వేరే పీస్ యాడ్ చేయకుండా ఒకే దానిలో చెక్కారు. ఇలా మనకి ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయండి. అయితే ఓసారి షాప్ అంతా రౌండ్ వేసేసేద్దాం.